ప్రభుత్వ ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఐడీటీఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది సర్కార్. ప్రతిపాదనలు పంపి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా డ్రైవింగ్ లోపాల వల్లే జరుగుతున్నాయని గుర్తించింది కేంద్రం. వీటి నివారణ కోసం ప్రతి జిల్లాలోనూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 25 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐడీటీఆర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మిగతా జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఐడీటీఆర్ చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాది దాటినా ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. ఈ ఐడీటీఆర్ అనే సంస్థతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కానీ 1 ఇయర్ అయినా కానీ ఈ విషయానికి సంబంధించిన కేంద్రం ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి స్పందన కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అదే కనుక ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ కానీ మీరు తీసుకున్న రోడ్డు ప్రమాదాలను ఇవన్నీ జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ మీకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే వాళ్ళు డ్రైవింగ్ వాళ్ళు సరిగ్గా నేర్పకపోవటం, డ్రైవింగ్ లైసెన్స్ ఈజీగా ఇష్యూ చేయడం, ట్రాఫిక్ సెన్స్ పాటించకపోతే మాత్రం ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరిగే దావన పట్టిస్తూ ఉంటాయి. సిరిసిల్ల జిల్లాలో ఐడీటీఆర్ పైలట్ ప్రాజెక్టును 13 ఎకరాల్లో చేపట్టారు. మొదటి విడతలోనే ఖమ్మం జిల్లాలోనూ నిర్మిస్తారని అంతా భావించినా నిరాశ ఎదురైంది. కనీసం రెండో విడతలోనైనా వస్తుందని ఆశపడ్డారు. అయితే ప్రస్తుతం కేంద్రం దానిపై దృష్టి సారించకపోవడంతో ఐడీటీఆర్ కలగానే మిగిలిందంటున్నారు స్థానికులు. ప్లస్ డ్రైవింగ్స్ పరంగానైనా ప్లస్ వాళ్ళకి ఏ విధంగా శిక్షణ పర్ఫెక్ట్గా ఇవ్వడానికి మంచి సంస్థగా ఉంటుంది. ఈ ప్రతిపాదన మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టి కేంద్రానికి ఎప్పుడో పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు కేంద్రం ఏ విధంగా స్పందించలేదు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ళల్లో కూడా ఇష్టరాజ్యంగా నడుస్తూ ఉన్నాయి. సరైన గైడెన్స్ లేకుండా ఏదో సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వల్ల కూడా ఐడీటీఆర్ ఈ సంస్థ పెట్టడం వల్ల చాలా మంది పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని యాక్సిడెంట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. తూతు మంత్రంగా శిక్షణనిచ్చి కొందరు ఏజెంట్ల ద్వారా వారికి లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాదిలో జరిగిన ప్రమాదాల్లో 465 మంది చనిపోగా 3000 మంది గాయపడ్డారు. కేంద్రం అన్ని జిల్లాల్లో డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ కు చెక్ పడటంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.